హలో ఫ్రెండ్స్, ఆర్సీబీ కేకేఆర్ జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అద్భుతమైన విజయం అయితే సొంతం చేసుకోండి. అది ఫస్ట్ మ్యాచ్. ఇందులో మెయిన్గా గెలవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసి ఏంటనుకుంటున్నానంటే, ఫస్ట్ రీజన్ ఈ సీజన్ ఎన్నో సీజను 18th సీజన్. కోహ్లీ జెర్సీ నెంబర్ ఎంత? 18. సో లక్కీ అని కాదు, జస్ట్ ఫర్ ఫన్. సో ఆ రకంగా కూడా మన కోహ్లీ సేన బోని కొట్టిందనేసి అయితే చెప్పాలి. అండ్ తర్వాత మెయిన్గా రీజన్స్, కోహ్లీ అంటే ఈ మ్యాచ్కి ఎంతవరకు న్యాయం చేశాడో అంతవరకు న్యాయం చేశాడు ఆయన. ఎందుకంటే 2 అవుట్ స్టాండర్డ్ ఇవ్వడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. మ్యాచ్ గెలిచినంత వరకు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆ ఫామ్ అలానే కొనసాగించాడు. కాబట్టి ఈరోజు ఆర్సీబీ ఫస్ట్ విన్ అయితే తన ఖాతాలో వేసుకుంది. మెయిన్గా కేకేఆర్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది మనం అయితే మెయిన్గా చూద్దాం. మెయిన్గా బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. టాస్ గెలిచి ఏ రకమైన ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు కూడా పెట్టింది ఫస్ట్లో. ఎందుకంటే ఫస్ట్ 3 to 4 hours చాలా తక్కువ స్కోరు, 9 or 10 ఆ మధ్యలో అయితే ఉంది, 20 ఆ రేంజ్లో. తర్వాత ఓవర్స్లో చాలా బాగా ఆడింది. మెయిన్గా డిఫీట్ ఏంటంటే వేగంగా క్వింటన్ డికాక్ అవుట్ అయిపోవడం కొద్దిగా మైనస్ అయితే అయింది కేకేఆర్కి. ఒక 30 to 40 runs వరకు ఉంటే క్వింటన్ డికాక్ వేరే లెవెల్లో ఉండేది. క్వింటన్ డికాక్ గేమ్ మనకు అందరికీ తెలుసు, సెంచరీలు కూడా చేసే అవకాశాలు ఆయన ఎక్కువగా ఉంటాయి. మంచి గేమర్ ఆయన, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో మరి ఆయన అయితే అవుట్ అవ్వడం, మెయిన్ ఓపెనర్గా అయితే బాగా సెట్ కాలేదు. అండ్ తర్వాత వచ్చేసరికి ఓపెనర్ మనకి నరైన్ చాలా ఇబ్బంది పడ్డాడు ఈ మ్యాచ్లో. అంటే లాస్ట్లో కొద్ది కొట్టాడు, కానీ నరైన్కి ఎక్కువసేపు క్రీజ్లో ఉండడు, అది అందరికీ తెలిసిందే. ఉన్నంతసేపు ఆగడు. సో అలాంటిది నరైన్ని కాస్త ఇబ్బంది పెట్టారనేసి చెప్పొచ్చు ఆర్సీబీ బౌలర్స్. అందులో మెయిన్గా ఎస్ దయాలు, జోస్ హాజిలీవుడ్ అండ్ మిగతా బౌలర్స్ కూడా కాస్త ఇంప్రూవ్ అంటే అయ్యారనమాట. బట్ నరైన్ అయితే ఇబ్బంది పెట్టారు, అంటే స్కోర్ని చేయకుండా విధంగా ఆపారనమాట నరైన్ని. సో నరైన్ 44 కొట్టాడు. ఎప్పుడు కొట్టాడంటే అది తర్వాత ఆఫ్టర్ పవర్ ప్లే తర్వాత ఆడాడు ఆ గేమ్. బట్ 44, 26 balls, 5 4s, 3 6s అంతా బాగానే ఉంది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఆ స్కోర్ రాలా. స్టార్టింగ్ స్టేజ్లో కూడా అలాంటి స్కోర్ వస్తే 250కి పైగా ఉన్న స్కోరు, బట్ ఇనిషియల్లీ అది రాలేదు. అండ్ తర్వాత అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. చాలా బాగా ఆడాడని చెప్పాలి. ఎందుకంటే ఒక స్టేజ్లో అజింక్య రహానే స్టార్టింగ్ ఎలా అనిపించిందంటే 250+ వెళ్తుంది అనిపించింది. అజింక్య రహానే కానీ స్టార్ట్ చేయకపోతే ఆ స్కోర్ 173 ఏదైతే ఉందో ఆ స్కోర్ కూడా వెళ్ళకపోతున్నావు నాకు తెలిసి. అజింక్య రహానే ఒక మంచి హాఫ్ సెంచరీతో తొలగొట్టాడని చెప్పాలి. అండ్ తర్వాత వెంకటేష్ అయ్యర్ బాబా ఎంత డబ్బులు ఇచ్చి వెంకటేష్ అయ్యర్ అయితే ఫెయిల్ అయిపోయాడు అబ్బా. నాకు తెలిసి లాస్ట్ అతనికి ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చేవారు, బట్ ఈసారి ఇంకా మెయిన్ ప్లేయర్గా తీసుకొచ్చినా వేస్ట్ అనిపించింది. వెంకటేష్ అయ్యర్ ఏదో ఒక 4 అయితే కొట్టాడు, కానీ అంత మంచి ఇంపాక్ట్ అయితే లేదు. మెయిన్గా కొలాప్స్ అవ్వడానికి కేకేఆర్ మిడిల్ ఆర్డర్ వెంకటేష్ అయ్యర్ నుంచి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా అజింక్య రహానే ఎప్పుడైతే అయిపోయాడో మొత్తం ఇంకా కేకేఆర్ చేతిలో మ్యాచే లేదనిపించింది. ఇంకా వెంకటేష్ అయ్యర్ అలాగే లాస్ అయింది. రఘువంశీ మ్యాక్సిమం లాస్ట్లో కొన్ని షాట్స్ అయితే ట్రై చేశాడు, బట్ నాట్ వర్త్ అనిపించింది 22 balls. అండ్ రింకు సింగ్ ఫెయిల్ అయిపోయాడు అబ్బా. రియల్లీ రింకు సింగ్ని పడగొట్టిన మన కృణాల్ పాండే బ్రేక్ త్రూ ఏదైతే ఉందో ఆర్సీబీకి చాలా ప్లస్ అయింది. ఆర్సీబీ మెయిన్గా మళ్ళీ గేమ్లోకి రావడానికి కారణం కృణాల్ పాండే, అందులో ఎటువంటి డౌట్ పడవలసిన లేదు. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ని అండ్ తర్వాత మన రింకు సింగ్ని సరైన లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ని మంచి హిట్టర్ని అయితే కృణాల్ పాండే తీశాడు, అందులో ఏ డౌట్ పడవలసిన లేదు. అండ్ రింకు సింగ్ అయిపోయిన తర్వాత రసూల్ని తీశాడు సుయేష్ శర్మ నార్మల్గా కేకేఆర్గా ఆడేవాడు, బట్ ఈసారి ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఆ లూప్స్ చాలా తెలిసి ఉంటాయనేసి అయితే మనం వేసే స్క్వాడ్లో, బట్ అంతగా ఆశించినంత రాలేదు. బట్ రసూల్ వికెట్ ఎప్పుడైతే తీసాడో ఆ న్యాయం అయితే అనిపించింది సుయేష్ శర్మ వేయడంలో. అండ్ తర్వాత రమన్దీప్ సింగ్ వర్స్ట్ గేమ్ ఆడాడనమాట. పెద్ద ఇది లేదు, ఇంపాక్ట్ చూపించలేకపోయాడు, ఎక్కువ స్ట్రైక్ తీసుకోలేకపోయాడు హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్. సో వీళ్ళందరూ ఇంకా తెలిసిందే, ఎవరు కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఏ ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. అది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ వస్తే చూసుకున్నప్పటికీ మనకి మెయిన్ ఫిల్ సాల్ట్ ఆర్సీబీ గేమ్ని ఎలా స్టార్ట్ చేశాడంటే ఆ దెబ్బతో కేకేఆర్ మూలం పడిపోయింది బా. ఎందుకంటే
ప్రతి 3 నుంచి 4 బాల్కి ఒక 4 ఒక 6, 3 నుంచి 4 బాల్కి ఒక 4 6 ఆ రకంగా ఆడితే ఇంకెవ్వడైనా ఇంకేమైనా చేయగలడా? సో ఫిల్ సాల్ట్ మెయిన్ దెబ్బ. ఫిల్ సాల్ట్ని అయితే తీశారు వికెట్ వరుణ్ చక్రవర్తి. బట్ ఎందుకంటే వరుణ్ చక్రవర్తిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు అనేసి ఏమాత్రం డౌట్ పడవలసిన లేదు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మాత్రమైన ఫామ్లో ఉన్నాడా అలాంటి టోడ్ని ఫిల్ సాల్ట్ ఈజీగా కొట్టాడంటే నమ్మవసరం లేదు. ఎందుకు చెప్పినా ఫిల్ సాల్ట్ అంతకుముందు కేకేఆర్లో ఉండేవాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని చాలా అంటే చాలాసార్లు నెట్స్లో ఆడే ఉంటాడు. సో ఆ అనుభవంతో ఫిల్ సాల్ట్ అయితే చాలా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ 59 నాట్అవుట్ అబ్బా, ఇదైతే చాలా అంటే చాలా గ్రేట్. 98 50s అయ్యాయి తన T20 కెరియర్లో. ఇంకా కొన్ని ఈ ఐపీఎల్లోనే డేవిడ్ వార్నర్ అయితే దాటేస్తాడు 108. అండ్ తర్వాత దేవదత్ పడికల్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు కానీ ఇంపాక్ట్ చూపించుకోలేకపోయాడు. రజిత్ పటిదార్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు, 34 కొట్టాడు 16 బాల్కి, మంచి గేము. అండ్ తర్వాత లివింగ్స్టన్ వచ్చాడు, తన గేమ్ని అయితే విన్నింగ్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆర్సీబీకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆ టైంలో వేసిన బౌలర్స్ కృణాల్ పాండే, సుయష్ శర్మ అండ్ హ్యాజిల్వుడ్ మంచి బౌలరింగ్ వీళ్ళు వేశారు. ఇంకా బ్యాటింగ్ వచ్చేసరికి ఫిల్ సాల్ట్, కోహ్లీ గారు అండ్ పటిదార్ వీళ్ళు ముగ్గురు ఇంకా ఊహించారు. ఇక్కడ మెయిన్ లాస్ ఏమైనా ఉందంటే కేకేఆర్కి అది బౌలింగ్లో వైభవ్ అరోరా 42 రన్స్ ఇచ్చాడనమాట. ఏం మాత్రం కూడా ఇంపాక్ట్ చూపించలేదు. ఒక్క వికెట్ పడింది. స్పెన్సర్ జాన్సన్ 2 overs వేసి 31 ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి 4 overs వేసి 43 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా ఏం లేదు 32 రన్లు ఇచ్చాడు. సునీల్ నారాయణ ఒక వికెట్ తీసి 27 రన్లు ఇచ్చాడు అనమాట. సునీల్ నారాయణ తప్పించి అండ్ స్పెన్సర్ జాన్సన్ కాదు వరుణ్ చక్రవర్తి తప్పించి ఇంకా మిగిలిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా సరైన న్యాయం చేయలేదు. సో మెయిన్ కోల్కతా ఓడిపోవడానికి కారణం ఇటు బౌలింగ్ డిపార్ట్మెంటు అటు బ్యాటింగ్ డిపార్ట్మెంటు రెండు కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఓడిపోయింది. సట్ మరి ఆర్సీబీది ఏమైనా లూప్స్ లేవని అంటే ఆర్సీబీ కూడా లూప్స్ ఉన్నాయి. బట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని ఈక్వల్గా చేసాయి కాబట్టి ఈరోజు అయితే ఆర్సీబీ గెలిచింది. బట్ ఆర్సీబీ గెలవడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ బోని కొట్టింది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో ఓడిపోవడం చాలా బాధాకరం. సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో ఏంటనేది మనం తప్పకుండా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా తెలిస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.